హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఘనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి. మరి మీరు చూస్తున్న ఈ వీడియో శ్రీ 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 భగవాన్ మహాన్వితులు మహాయోగి అవధూత హుసేనప్ప తాత గారి ఆశీస్సులతో దిబ్బనకల్లు గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా. ఫ్రెండ్స్, మరి ఈ సంవత్సరం కూడా కర్నూలు జిల్లా ఆదోని తాలూకా దిబ్బనకల్లు గ్రామంలో వెలిసిన శ్రీ 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 హుసేనప్ప తాత గారు భక్తులందరికీ నూతన శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా పాడి పంటల ఫలితాలు చెప్పదురు. మరి శ్రీ 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 తాత హుసేనప్ప తాత గారి సువర్ణ వాక్కులతో వాక్కు ఇచ్చినారు. కావున భక్తులందరూ ఈ క్రింది జాబితాను పరిశీలించి ఫలితములు పొందవలసిందిగా మనవి. ఫ్రెండ్స్, మరి పాడి పంటల వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. స్వాసిస్త్రీ శుభకృత నామ సంవత్సర పైరు పంటలు పండుట ఫలితముల జాబితా. ఫ్రెండ్స్, మరి ముందుగా కొర్రల గురించి అయితే చెప్పినారు. కొర్రలు 100కి 100 పాలు పండును, ధర 3050 నుండి 2500 క్వింటంకు. అలాగే పప్పు శనగలు 100కి 81 పాలు పండును, ధర 4400 నుండి 4100 వరకు పలుకును. అలాగే మొక్కజొన్నలు 100కి 100 పాలు పండును, ధర వచ్చేసి 1950 వరకు నడుస్తుందని చెప్పారు. అలాగే సద్దలు 100కి 98 పాలు పండును, ధర 1850 నుండి 2025 వరకు ఉంటుందని చెప్పారు. అలాగే వడ్లు 100కి 115 పాలు పండును, ధర 1950 నుండి 2150 ధర క్వింటాముకు. అలాగే వేరుశనగ 100కి 85 పాలు పండును, 4075 నుండి 4025 వరకు ధర ఉంటుందని చెప్పారు. అలాగే వాము 100కి 82 పాలు పండును, ధర 12500 నుండి 15500 వరకు నడుస్తుందని చెప్పారు. అలాగే పెద్ద గుర్నులు 100కి 95 పాలు పండును, ధర 4800 నుండి 5200 వరకు ఉండును. అలాగే కనకాంబరాలు 100కి 105 పాలు పండును. పూల పంట అదృష్టం ఉంటే రాజును చేస్తుందట. మరి తెల్ల జొన్నలు వచ్చేసి 100కి 80 పాలు పండును, ధర 2425 రూపాయల నుండి 2125 రూపాయల వరకు పలుకును. అలాగే రేటు పలుకును. మరి రాగులు 100కి 105 పాలు పండును, ఫుల్ పంట అని చెప్పారు తాతగారు అయితే. మరి పత్తి వచ్చేసి అలాగే ఫ్రెండ్స్, మరి పత్తి వచ్చేసి 100కి 90 పాలు పండును, ధర 5800 నుండి 5100 వరకు పలుకును. తెల్ల బంగారంతో సరి సమానము అని చెప్పినారు. మరి నాట్యం ఆడుతుంది. క్వింటం రేటు పత్తి డబల్ అవుతుందని చెప్పారు ఫ్రెండ్స్. మరి అంటే 9800. మరి బీరకాయలు వచ్చేసి 100కి 110 పాలు పండును, ధర 3000 క్వింటాళ్లకు. మరి చోలకాయలు వచ్చేసి 100కి 105 పాలు పండును, ధర 2200 నుండి 1350 వరకు పలుకునని చెప్పారు. మరి అలాగే 5వ తేదీ 10వ నెల 2022 సంవత్సరంలో తోట ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి. 11 నెలలో 2వ తేదీ పెట్టుకోవాలి అని చెప్పారు ఫ్రెండ్స్. మరి బయలు చేనులు 2 ఐటమ్ 20 రోజులు గ్యాప్ తర్వాత వేసుకోవాలని చెప్పారు. మరి బేడగ మిరపకాయలు వచ్చేసి 100కి 90 పాలు పండును, ధర 18025 వరకు నడుస్తుందని చెప్పారు. మరి ఫుల్ పంట, మరి ఇది కూడా 100% 100% బంగారంకు సరి సమానం అని చెప్పారు. అదృష్టం ఉన్న వారిని రాజుని చేస్తుందన్నారు. అలాగే 22,000 క్వింటాలకు అని చెప్పారు ఫ్రెండ్స్. మరి అలాగే డీలక్స్ కారం మిరపకాయలు వచ్చేసి 100కి 95 పాలు పండును. మరి రేటు వచ్చేసి 16,000 నుండి 18,000 వరకు పలుకునని చెప్పారు. అలాగే డబ్బ మిరపకాయలు వచ్చేసి 100కి 86 పాలు పండును, ధర 25,000 నుండి 21,000 వరకు పలుకునని చెప్పారు. అలాగే ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్, మరి 100కి 100 పాలు పండునని చెప్పారు. ధర వచ్చేసి 1675 రూపాయల నుండి 1475 వరకు నడుస్తుందని చెప్పారు. మరి 925 క్వింటాల ధర 925 రూపాయలు క్వింటాల ధర. మరి 25 రోజుల గ్యాప్ మధ్య విడిచి 2వ ఐటెం వేసుకోవాలి, డబుల్ రేటు పడుతుందట. మరి అలాగే పచ్చిమిరపకాయలు వచ్చేసి 100కి 100 శాతం పండును. మరి రేటు వచ్చేసి 28,000 చెప్పారు. కందులు 100కి 92% పండును. మరి ధర వచ్చేసి 5,100 నుండి 4,800 వరకు చెప్పారు. మరి ముఖ్యంగా టమాటో కాయలు ఫ్రెండ్స్, మరి ధర నాట్యం ఆడుతూ బండి మీదికి ఎగిరి కూర్చొని కూలబడుతుంది. మరి పెసలు వచ్చేసి 100కి 57 పాలు పండును, ధర 4,900 క్వింటంకు. మరి ఇది కూడా ఫుల్ పంట అని చెప్పారు పెసలు. మరి అలాగే అలసందలు 100కి 77 పాలు పండును, ధర 4,500 అని చెప్పారు. మరి నేత బీరకాయలు వచ్చేసి 100కి 100 పాలు పండును. మరి చెరుకు వచ్చేసి 100కి 120 పాలు పండును, ఫుల్ పంట అని చెప్పారు. చెరుకు పెట్టుకున్న వారిని రాజు చేస్తుందట. మరి అలాగే బెండకాయలు వచ్చేసి ఫ్రెండ్స్, మరి 100కి 100% పండుతుందని చెప్పారు. మరి పిచ్చిమిరపకాయలు వచ్చేసి 100కి 100% పండును.
మరి ధర వచ్చేసి 2250 క్వింటాలకు. ప్రతి ఒక్కరు 25 సెంట్లను పెట్టుకోవాలని చెప్పారు. అదృష్టం వల్ల రాజం చేకూరుస్తుందట. మరి ఆమ్దాలు వచ్చేసి 100కి 100 పాల పండును. ధర 4600 నుండి 4775 రూపాయల వరకు పలుకును. ఇది కూడా ఫుల్ పంట అని చెప్పారు ఆమ్దాలు. మరి నల్ల నూలు వచ్చేసి 180 పాల పండును. ధర 7500 క్వింటంకు. మరి దోసకాయలు వచ్చేసి 196 పాలు పండును ఫ్రెండ్స్. మరి ఇది కూడా ఫుల్ పంటట. మరి కాకరకాయలు 100కి 90% పండును. మరి ఇది కూడా అదృష్టం ఉన్నవారిని రాజం చేకూరుస్తుందట. మరి అలాగే వంకాయలు 100కి 95 పాల పండును. అదృష్టం ఉన్న వారికి రాజం చేస్తుందని చెప్పారు. మరి అదే చిక్కుడుకాయలు 100కి 105 పాల పండును. ఇది కూడా ఫుల్ పంట అని చెప్పారు. మరి వట్టి అనపకాయలు వచ్చేసి 100కి 87 పాల పండును. మరి ధర వచ్చేసి 4900 నుండి 2500 వరకు క్వింటంకు అని చెప్పారు. మరి బొప్పాయి కాయలు వచ్చేసి 100కి 110 పాల పండును. ఇది కూడా ఫుల్ పంట అని చెప్పారు. మరి కలంగడికాయ వచ్చేసి 100కి 120 పాల పండును. ధర 3000 దాకా ఉంటుందన్నారు క్వింటంకు. మరి చిన్నేటి బాడిగ మిరపకాయలు వచ్చే డిఫరెన్స్ మరి 100కి 98 పాల పండును. ధర వచ్చేసి 15500 నుండి 17500 క్వింటంకు అని చెప్పారు వచ్చేసి మన తాతగారు ఫ్రెండ్స్. మరి ఈ సంవత్సరం కూడా మరి పాడి పంటలు పైరు పంటల యొక్క ఫలితముల వివరాలు అయితే మరి ఈ విధంగా ఉన్నాయి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మరి చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.